విద్యాసింగ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత బెల్ సింబల్ను క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు 11వ పాఠం భిక్ష మీ టెక్స్ట్ బుక్లో పార్ట్ 3 చెప్పుకుందాం. మరి ఇంతకుముందు ఏం జరిగిందో చూద్దాం. కేవలం ఒక్కరోజు భిక్ష దొరకలేదు అనే నెపంతో నీయంతటి వాడు ఈ కాశీ నగరాన్ని శపించవచ్చునా అని పార్వతీదేవి వేదవ్యాసుని మందలించింది. మందలించడమే కాకుండా మా ఇంటికి భోజనానికి రండి, భోజనం చేసిన తర్వాత నీతో కొంత మాట్లాడవలసి ఉన్నది అని చెప్పింది. మరి దానికి సమాధానంగా వేదవ్యాసుడు ఏమన్నాడో ఈ పద్యంలో చూద్దాం. మీరు స్క్రీన్పై చూడండి. అస్తమింపగంచేసినాడహిమకరుడు శిష్యులేగాకయయుతంబు చిగురుబోడి వ్రతము తప్పి భుజింపంగవలను కాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. చూడండి పిల్లలు, ఇక్కడ మరి వేదవ్యాసుడు ఏమని సమాధానం ఇచ్చిండో చూడండి. పార్వతీదేవి భోజనానికి రమ్మంటే ఏమన్నాడు? అస్తమింపగంచేసినాడు అహిమకరుడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. అహిమకరుడు, అహిమకరుడు అంటే సూర్యుడు, హిమము అంటే మంచు, అంటే చల్లని కిరణంల వాడు చంద్రుడు. అహిమకరుడు అంటే వెచ్చని కిరణంల వాడు అంటే సూర్యుడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. శిష్యులేగాక యయుతంబు చిగురుబోడి, నేను ఒక్కడినే కాదు, నాతో పాటు అయతంబు అంటే 10,000 మంది శిష్యులు కూడా ఉన్నారు. నేను ఒక్కడే కాదు, నాతో పాటు 10,000 మంది శిష్యులు కూడా ఉన్నారు. చిగురుబోడి అంటే చిగురు వంటి శరీరం గల స్త్రీ, బోడి అంటే స్త్రీ. ఓ తల్లి చిగురుబోడి, నేను ఒక్కడినే కాదు, నాతో పాటు 10,000 మంది శిష్యులు ఉన్నారు. వ్రతము తప్పి భుజింపంగవలను కాదు, నాకు శిష్యులతో కలిసి భోజనం చేసే వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని తప్పి భుజించడం, మీ ఇంట్లో నేను ఒక్కనే వచ్చి భోజనం చేయడం వలను కాదు, వీలు కాదు. నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు, నేడు అంటే ఈరోజు కూడా నిన్నటికి మరునాడే కదా. అంటే నిన్నటికి మరునాడు అంటే నిన్నట్లాగానే ఉపవాసం ఉంటాము అని దీని అర్థం. ఇప్పుడు కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. అహిమకరుడు అంటే సూర్యుడు, వెచ్చని కిరణంలవాడు. అయుతంబు అంటే 10,000. వలను కాదు, వీలు కాదు. నిక్కువంబు నిజము. ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని చూద్దాం. తల్లి, సూర్యుడు అస్తమిస్తున్నాడు, నేనే కాదు, నాతో పాటు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈరోజు నిన్నటికి మరునాడే కదా, అంటే నిన్నటిలాగే ఈరోజు కూడా ఉపవాసం తప్పదని అంతరార్థం. మరి వేదవ్యాసునికి సమాధానంగా పార్వతీదేవి ఏమన్నదో తర్వాత పద్యంలో చూడండి. అది ముఖ్యమైన పద్యం, చుక్క ఉన్న పద్యం చూడండి. అనవుడు అల్లనవ్వి కమలానన ఇట్లను లెస్సగాక ఓ మునివర నీవు శిష్యగణమున్గొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృపపేర్మి ఎందరతిదుల్చను దెంచినన్ కామధేనువున్ పనిగొనినట్లు పెట్టుదు అపారములైన అభీప్సితాన్నముల్. పిల్లలు, ఇప్పుడు కొంచెం వివరంగా చెప్పుకుందాం. అనవుడు అళ్ళనవ్వి కమలానన ఇట్లను
అనవుడు అని వేదవ్యాసుడు పలకగా, అళ్ళ నవ్వి కమలానన ఇట్లను, కొద్దిగా నవ్వి కమలానన కమలముల వంటి ముఖము కలిగినటువంటి స్త్రీ పార్వతీదేవి ఇట్లు అంటుంది. ఏమంటుందో చూద్దాం. ఎవరితోని? వేదవ్యాసంతోని. మరి వేదవ్యాసుడు ఏమన్నాడు? నేను ఒక్కడినే మీ ఇంటికి భోజనానికి రాలేను, నాకు ఒక వ్రతం ఉంది. అది ఏంటంటే శిష్యులతో కలిసి భోజనం చేసే వ్రతం ఉంది. ఆ వ్రతం తప్పి నేను ఒక్కడినే మీ ఇంటికి రాను భోజనానికి అని చెప్పాడు. అనవుడు అల్ల నవ్వి కమలానన ఇట్లను అని వేదవ్యాసుడు పలకగా, కమలానన కమలముల వంటి ఆననము కలిగిన స్త్రీ, అంటే కమలముల వంటి ముఖము కలిగినటువంటి స్త్రీ పార్వతీదేవి కొద్దిగా నవ్వి ఇలా అన్నది. చూడండి ఏమన్నదో. లెస్సగాక ఓ మునివర, లెస్సగాక మేలోగాక మంచిది, ఓ మునివర ఓ మునిశ్రేష్ఠ, నీవు శిష్యగణమున్ కొని చెయ్యన రమ్ము, నీవు నీ శిష్యగణమును నీ శిష్య సమూహంను తీసుకొని చెయ్యన వెంటనే రమ్ము, మా ఇంటికి భోజనానికి రమ్ము. విశ్వనాథుని కృప పేర్మి, అంటే విశ్వనాథుని యొక్క దయ వల్ల కృప వల్ల ఎందరు అతిథుల్ చనుదించినన్, ఎందరూ అతిథులు వచ్చినప్పటికీ కామధేనువున్ పనిగొనునట్లు పెట్టుదు, అపారములైన అభీప్సితాన్నముల్, కామధేనువును స్వాధీనం చేసుకున్న విధంగా అపారములైన అంటే అంతులేని కోరిన పదార్థాలు, అభీప్సితాన్నముల్ అనగా కోరిన పదార్థాలు మీకు ఏర్పాటు చేస్తాను అని పార్వతీదేవి వేదవ్యాసంతో అన్నది. ఇక్కడ కామధేనువు అంటే కోరిన కోరికలను తీర్చేటువంటి దేవతల యొక్క ఆవు. ధేనువు అంటే ఆవు. ఇప్పుడు ప్రతిపార్థం చూద్దాం. అన్వయ క్రమంతో ఉండాలి ఇది. చూడండి. అనవుడున్ అని వేదవ్యాసుడు పలకగా, కమలానన కమలముల వంటి ముఖము కలది స్త్రీ అళ్ళ నవ్వి కొంచెం నవ్వి ఇట్లనున్ ఈ విధంగా అన్నది. లెస్సగాక మేలగునుగాక మంచిది, ఓ మునివర ఓ మునీంద్ర ఓ మునిశ్రేష్ఠ, నీవు శిష్యగణమున్ శిష్యులందరినీ, గణము అంటే సమూహము ఇక్కడ, కొని తీసుకొని చెయ్యన వెంటనే రమ్ము అంటే భోజనానికి రమ్ము. విశ్వనాథుని యొక్క అంటే శివుని యొక్క కృప పేర్మిన్ అధికమైన దయచేత, ఎందరు అతిథుల్ ఎంతమంది అతిథులు, చనుదించినన్ వచ్చినప్పటికీ, కామధేనువు దేవతల యొక్క ఆవు, పనిగొనునట్లు స్వాధీనం చేసుకున్న విధంగా, అపారములైన అనంతములైన అంతులేని అభీప్సితాన్నముల్ కోరిన పదార్థముల్ పెడుతాను. చూడండి పిల్లలు, ఈ అర్థాలన్నీ వరుస క్రమంలో రాస్తే మీకు పద్యం యొక్క భావం వస్తుంది. ఇదే అన్వయ క్రమం అంటారు. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని సంక్షిప్తంగా చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి. అని వేదవ్యాసుడు పలకగా కొంచెం నవ్వి పద్మముఖి అయిన ఆ ఇల్లాలు, సరేలే మునీంద్ర, విశ్వనాథుని దయ వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేను వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా అన్నది. ఇప్పుడు వచనం చూడండి, స్క్రీన్పై చూడండి. అనిన అట్ల కాక మహాప్రసాదంబని వేదవ్యాసుండు శిష్యులను కూర్చుకొని భాగీరథికించెని యుపస్పర్శం బాచరించి ఏతించిన. అనిన అట్ల కాక సరేలే అని మహాప్రసాదమని వేదవ్యాసుండు శిష్యులను తీసుకొని భాగీరథికించెని. ఇక్కడ భాగీరథికించెని అంటే భాగీరథి అంటే గంగానదికి వెళ్ళి
ఉపస్పర్శం బాచరించి ఏతెంచిన అనగా స్నానము ఆచమనాదులు పూర్తి గావించుకొని రాగా. ఇక్కడ భాగీరథి అంటే గంగా నది. భగీరథునిచే స్వర్గలోకం నుంచి భూలోకానికి తీసుకురాబడింది కాబట్టి గంగా నదికి భాగీరథి అని పేరు కూడా ఉన్నది. తర్వాత ఏం జరిగిందో అంటే వేదవ్యాసుడు శిష్యులు అందరూ గంగా నదికి వెళ్ళి స్నానము ఆచమనాదులు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. గొడుగు పోగల గిలకలు గులకరింప ఇందు బింబాస్య ఎదురుగా ఏగు తెంచి ఛాత్ర సహితంబుగాన్ పరాశర తనూజు బంతి సాగించే భుక్తిశాలాంతరమున. బంతి సాగించే భుక్తిశాలాంతరమున. పిల్లలు కొంత వివరంగా చెప్పుకుందాం. గొడుగు పాగల గిలకలు గులకరింప అంటే వేదవ్యాసుడు వాళ్ళ శిష్యుల యొక్క గొడుగు ఆకారంలో ఉండే పాగలు అంటే ఇక్కడ పావుకోళ్ళు. పావుకోళ్ళు అంటే వాళ్ళ చెప్పులు, కర్రతో చేసినటువంటి గొడుగు లాంటి బొడిపెలు ఉన్నటువంటి చెప్పులు వాళ్ళందరూ వస్తుంటే ఆ శబ్దాలు అంటే గిలకలు మోగుతుండగా గొడుగు పాగల గిలకలు గులకరింప ఆ పావుకోళ్ళ యొక్క శబ్దాలు అందరూ ఒకేసారి నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ శబ్దాలు మోగుతుండగా పావుకోళ్ళ యొక్క శబ్దాలు మోగుతుండగా ఇందు బింబాస్య ఎదురుగా ఏగు తెంచి. ఇందు బింబాస్య ఇందుడు అంటే చంద్రుడు. ఇందు బింబాస్య అంటే ఇక్కడ చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటి స్త్రీ పార్వతీదేవి వేదవ్యాసునికి ఎదురుగా వెళ్ళి ఆహ్వానించింది. ఛాత్ర సహితంబుగాన్ పరాశర తనూజు బంతి సాగించే భుక్తిశాలాంతరమున. భుక్తిశాలాంతరమున అంటే భోజనశాలలో బంతిగా కూర్చుంటారు కదా. భుక్తిశాలాంతరమున భోజనశాలలో ఛాత్ర సహితంబుగాన్ అంటే శిష్యులతో కలిసి కూర్చున్న పరాశర తనూజు బంతి సాగించే భుక్తిశాలాంతరమున. పరాశర తనూజుడు అంటే వేదవ్యాసుడు తన శిష్యులతో కలిసి భోజనశాలలో బంతిలో కూర్చునగా ఆ బంతికి పార్వతీదేవి మొదట వడ్డన సాగించింది. పైన ఇచ్చిన వచనంలోని కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూడండి. కూర్చుకొని అంటే తీసుకొని, చని వెళ్ళి, ఉపస్పర్శంబు స్నానము, ఆచమనము. ఇప్పుడు చివరి పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు చూద్దాం. గొలకరింపన్ అంటే మోగుతుండగా, ఇందు బింబాస్య చంద్రబింబము వంటి ముఖము గల స్త్రీ, ఛాత్ర సహితంబుగాన్ శిష్యులతో కలిసి, పరాశర తనూజు బంతి వేదవ్యాసుని బంతి అంటే వేదవ్యాసుడు మొదలు కూర్చున్నటువంటి బంతి. ఇప్పుడు ఆలోచించండి, చెప్పండి, ప్రశ్నలు చూడండి. మీరు సొంత మాటల్లో ఒక 5 వాక్యాల్లో జవాబు రాసే ప్రయత్నం చేయండి. భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలను బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఆ కాలంలో వేదవ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షాటన చేసేవాడని, ఆ భిక్షాటన చేసిన తర్వాత శిష్యులతో కలిసి కూర్చుండి భుజించేవాడని, ఒంటరిగా భుజించేవాడు కాదని, ఇంకా అదియు కాక శిష్యులతో కలిసి భోంచేయాలనే వ్రతము కలిగిన వాడని మనకు ఈ పాఠాన్ని బట్టి అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు సొంత మాటల్లో ఒక 5 వాక్యాలు రాసే ప్రయత్నం చేయండి. తర్వాత ప్రశ్న చూడండి. ఈ పాఠం ఆధారంగా నాటి గురు శిష్యుల సంబంధాల గురించి వివరించండి. ఈ పాఠాన్ని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే గురు శిష్యులు ఎప్పుడూ కలిసి ఉండేవారు, గురువు దగ్గరే శిష్యులు ఉండేవారు. భిక్షాటన కూడా గురు శిష్యులు కలిసే చేసేవారు. భిక్ష దొరికినప్పుడు
వాళ్ళు గురువు శిష్యులు అందరూ కలిసి కూర్చుండి భుజించేవారు. ఇంకా శిష్యుల యొక్క బాగోగుల గురించి గురువులు పట్టించుకునేవారు. ఎందుకంటే భిక్ష కూడా వాళ్ళు ఒంటరిగా చేసేవాళ్ళు కారు. ఎందుకంటే శిష్యులతో కలిసి కూర్చుండి చేసేటువంటి వ్రతము ఉండే అప్పుడు. దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైందో ఒక 5 వాక్యాల్లో సొంత మాటల్లో రాసే ప్రయత్నం చేయండి. దీనికంటే ముందు భాగం వీడియోలు చూడాలంటే మీరు స్క్రీన్పై కనిపించే వీడియోలపై క్లిక్ చేసినట్టయితే ఆ వీడియోలను కూడా మీరు చూడవచ్చు.